గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమించలేదన్నా చంపేస్తున్నారు, చివరికి ప్రేమించినా చంపేస్తున్నారు కొందరు కిరాతకులు. తాజాగా మధురవాడలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లి చేస్తామని ఒప్పుకున్నప్పటికీ ఓ యువకుడు సైకోలా ప్రవర్తించాడు. ప్రేమించిన యువతితో పాటు ఆమె తల్లిపైన కూడా కత్తితో దాడి చేసి దారుణానికి పాల్పడ్డాడు. మధురవాడ పరిధిలోని స్వయం కృషి నగర్లో ఉంటున్న దీపికకు నవీన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరూ 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం దీపిక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే వీళ్ల ప్రేమ విషయం దీపిక ఇంట్లో తెలిసింది. కూతురు ఇష్టపడడంతో వాళ్లు కూడా ప్రేమ పెళ్లికి అడ్డు చెప్పలేదు. దీపిక చదువు పూర్తి కాగానే పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ నవీన్ సైకోలా మారిపోయాడు. వెంటనే తనకు దీపికను ఇచ్చి పెళ్లి చేయాలంటూ పట్టుబట్టాడు. చేతిలో డబ్బులు లేకపోవడం, మరో నెలలో డిగ్రీ పూర్తవుతుండటంతో నవీన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే నవీన్ దారుణానికి పాల్పడ్డాడు. ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి దీపికను, ఆమె తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ ఘటనలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దీపికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీపికకు నవీన్ కు మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నవీన్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో, అతను చేసే చెడ్డ పనులు తెలియడంతో దీపిక అతన్ని దూరం పెట్టిందని చెప్తున్నారు. ఆ కారణంతోనే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వాళ్ళు కలిసి 6 years ఎంత అవుతుందంట ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ఏమొచ్చి ఈడేమో కొంచెం ఎవరినెలుగా కిడ్నాప్ చేయడమని, చంపడం అనేది దానికి తెలిసిందంట. తెలిస్తే నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి మరి నేను చేసుకుని దీపిక అన్నదంట. నువ్వు ఇంకెక్కడో చూసుకో, ఏది చేసుకో అని అన్నదంట. తల్లి కూతుళ్లపై దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లి చేస్తామని చెప్పినా యువతిని చంపేందుకు పథకం వేశాడని, అలాంటి సైకోను నడి రోడ్డుపైన ఉరి తీయాలని కోరుతున్నారు. శిక్ష వేయాలి సార్. అది ఎలాంటి శిక్ష అంటే ప్రజలందరూ చూస్తుండగానే వేయాలి. ఈ అబ్బాయే కాదు సార్, ప్రపంచంలో నిజంగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనకి ఎన్ని శిక్షలు వచ్చినా సరే ఎందుకండి ఇలాంటి జరగట్లేదు? అసలు ఇలాంటి ఉంటే అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలా సార్ రోడ్డు మీద తిరుగుతారు? లేదు సార్, ఇలాంటి అబ్బాయికి మాత్రం కఠినంగా శిక్షించాలి. అందరూ చూస్తుండగానే శిక్షించాలి. నిజంగా న్యాయం అయితే జరగాలి సార్ ఆ ఫ్యామిలీకి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సిపి శంకబ్రత్ బాగ్చీతో ఫోన్లో మాట్లాడి బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీంతో సిపి శంకబ్రత్ బాగ్చీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు నవీన్ ను శ్రీకాకుళం వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వైజాగ్ జిల్లాలో పిఎంపాలెం లిమిట్స్ లో 9లో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని ఇప్పుడు 20 సంవత్సరాలతో అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తల్లి గారితో కూడా మాట్లాడాను. నేను 1 year ఆగమని చెప్పాను. ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి, కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. విశాఖలో వరుసగా ప్రేమోన్మాది ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంచోళ్లలా నటిస్తూ యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు ఇలాంటి కిరాతకులు. ప్రేమించకపోతే యువతులను చంపడం, పెళ్లి చేయకపోతే పెద్దల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.